ఈరోజు హెయిర్ స్టైల్ చూపిస్తా. కొంచెం ఎప్పుడు రొటీన్ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా డిఫరెంట్ వేసుకొని హెయిర్ స్టైల్ చూపిస్తా. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఛానల్ ఇప్పుడే కొత్తగా చూస్తే, ఇప్పుడే కొత్తగా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లా రైట్ సైడ్ కొన్ని హెయిర్స్ వదిలిపెట్టి, లెఫ్ట్ సైడ్ కొన్ని హెయిర్స్ వదిలిపెట్టి మిగతా హెయిర్స్ని క్లిప్తో ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొన్ని హెయిర్స్ ఇట్లనే వదిలిపెట్టి వీటిని ఇట్లా మనం టర్న్ చేసుకుంటాం కదా రెగ్యులర్గా, అట్లా టర్న్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా వేసుకొని ఓకే, అవి ఊడిపోకుండా నెక్స్ట్ ఈ హెయిర్స్ని కూడా తీసుకోవచ్చు. కొంచెం ముందు హెయిర్స్ వదిలిపెడితే బాగా కనిపిస్తుంది లుక్ కాబట్టి ఇప్పుడు నేను కొన్ని హెయిర్స్ వదిలిపెడతాను. ఇట్లా వదిలిపెట్టి మిగతా హెయిర్స్ని మంచిగా ఒకసారి ఇట్లా కోంబ్ వేసుకొని ఇట్లా తీసుకొని వీటిని కూడా టర్న్ చేసుకోవాలి. ఇట్లా మళ్ళీ ఒక్కొక్కరు అంటారు కదా ఇట్లా. సో ఇట్లా చేసిన తర్వాత ఇంతకుముందుకు మనం సెట్ చేసుకున్న హెయిర్స్ని ఈ హెయిర్స్ని రెండు కలిపి ఇక్కడ సెట్ చేసుకోవాలి ఊడిపోకుండా. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు రైట్ సైడ్, ఫ్రంట్ సైడ్ మామూలుగా అయితే జనరల్గా ఫస్ట్ ఇవి ఇట్లా టర్న్ చేసుకున్న తర్వాత వీటిని పెట్టేది కదా, అట్లా కాకుండా ఇక్కడ నుండి ఇట్లా పార్టీషన్ తీసుకొని ఈ హెయిర్స్ తీసుకొని వీటిని ఇట్లా రౌండ్ వేసుకోవాలి. మనం ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా కొంచెం మంచిగా కనిపించేది కోసమే, రెగ్యులర్ కాకుండా రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కనిపించే కోసం ఇక్కడ హెయిర్స్ తీసుకోవచ్చు. నేను మాత్రం కొంచెం ఈ పార్ట్ నుండి ఇక్కడ హెయిర్స్ కాకుండా ఇక్కడ హెయిర్స్ని కొంచెం ముందు నాకు కనిపించేలాగా ఇట్లా వదులుకున్నాం. రెగ్యులర్గా అయితే ఇక్కడ ఈ హెయిర్స్ వదిలిపెడతారు కదా, అవి కాకుండా అవి అయితే నా ఫేస్ పైనే ఉంటాయి. అందుకని ఇక్కడ ఈ పార్ట్లో కొన్ని హెయిర్స్ తీసుకున్నా. ఈ హెయిర్స్ మొత్తం ఇట్లా వేసుకొని ఇంత ముందులాగా ఇట్లా క్లిప్ తోటి ఫోల్డ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ సైడ్ 2 తీసిన, ఈ సైడ్ 2 తీసిన కదా, వీటన్నిటిని నిమ్మలంగా తీసి క్లిప్కి కోమ్ వేసుకొని ఈ సైడ్ వీటిని మంచి క్లచర్ తోటైనా వీటితోటైనా క్లిప్స్ తోటైనా స్టైల్ స్టోన్స్ క్లిప్స్ తోటి సెట్ చేసుకోవడమే. అంతకంటే ముందు మనం ఫేస్ పైన కోసమని కనిపించకుండా ఫ్రంట్ సైడ్ గ్రాండ్గా కనిపించడానికి వదిలిపెట్టినాం కదా, వీటిని ఇట్లా ఒక 2-3 టైమ్స్ ఇట్లా అనుకుంటే మంచిగా అనిపిస్తుంది. సో ఈ క్లిప్తో నేను ఇవన్నీ సెట్ చేసుకుంటాను. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మనం ఉంటాను. బాయ్, టేక్ కేర్.